హాయ్ అండి. అరకిలో అయితే బెండకాయలు తీసుకున్నా. లేత బెండకాయలు, కళ్యామాకు, పచ్చిమిర్చి, పల్లీలు. ఈ బెండకాయలు నూనెలో మొత్తం దేవాలి. కళ్యామాకు దేవుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కోసుకొని ఇవి దేవుకోవాలి. పల్లీలు దేవుకోవాలి. చూపించే విధానం అంటే విధానం చూపిస్తాం. మళ్ళీ పొయ్యి ముట్టించుకోవాలి. ఫస్ట్ పొయ్యి ముట్టించుకొని ముక్కుడు పెట్టుకొని నూనె పోసుకొని ఫస్ట్ పల్లీలు వేపుకోవాలి. 3 పావులు అయితే నూనె పోసిన. ఇక మళ్ళీ పోసుడు అవసరం ఉండదు. ఇక 3 పావులు పోసిన. 3 పావులు అంటే అర్ధ పావు నూనె అంతే. నూనె వేడెక్కినాక గిలాసులో సగం పల్లీలు వేపుకొని తీసుకోవాలి. ఇవి కొంచెం కరకరలాగా కావాలి. ఎందుకంటే బెండకాయలని వేయించినాం అనుకో, ఇవి మెత్తగా ఉంటాయి. పల్లీలు మంచిగా టేస్ట్ ఉంటాయి. మంచిగా కరకర అయినాక తీసి పక్క పెట్టుకోవాలి. ఇట్లా పల్లీలు అయితే ఇట్లా రెడీ అయినాయి. ఇట్లా ఎర్రగా కావాలి. ఎర్రగైనాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. వీటిని పల్లీలు మొత్తం తీసుకొని ఇప్పుడు కళ్యామాకు వేసుకోవాలి. కళ్యామాకు కూడా ఇట్లా అయినాక తీసుకోవాలి. కళ్యామాకు ఇట్లా అయినాక తీసి పక్క పెట్టుకొని ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కదా, మిరపకాయలు వేసుకోవాలి. మళ్ళీ మిరపకాయలు కూడా తీసుకొని పక్క పెట్టుకోవాలి. మంచిగా వేయాలి. మిరపకాయలు కూడా మంచిగా వేయాలి. మిరపకాయలు ఇట్లా గోలాలి. ఇట్లా గోలినాక ఈ మిరపకాయలు తీసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. తీసుకొని ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఇప్పుడు పల్లీలు అయితే మనం ఎట్లా తీసుకున్నామో, మిరపకాయలు ఎట్లా తీసుకున్నామో అట్లా తీసుకోవాలి. మంచిగా గోలాలి. బెండకాయలు ఇట్లా ఫ్రై కావాలి. మొత్తం మంచిగా ఫ్రై అయినాక తీసి వేరే గిన్నెలు వేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయితే చాలు. మన బెండకాయలు ఫ్రై అయినాయి కదా. అప్పుడు ఒక స్పూను కారం, మీరు కారం ఎట్లా తింటారో అట్లా వేసుకొని ఒక స్పూన్ వేసిన. అయితే ఒక ఎల్లిపాయ మిక్సీలో మంచిగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇది కొంచెం గ్రైండర్ పట్టుకున్నాక మళ్ళీ చేసుకునే విధానం చూపెడతా. మనం కారపొడి మిర్చి పట్టుకున్నాం కదా, ఇవి ఇట్లా పచ్చ దంచుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి ముక్కుడు పెట్టుకోవాలి. ముక్కుడు పెట్టుకొని ఆ నూనె సరిపోలేదు, మళ్ళీ కొంచెం నూనె పోసుకోవాలి. ఇదే ముక్కుట్లా నూనె కొంచెం మిగిలింది. ఇంకొక పావుడు పోస్తా. ఈ నూనె పోస్తాను. ఈ నూనె సరిపోదు. కొంచెం ఇంకొక పావుడు పోస్తాను, సరిపోతుంది. ఇప్పుడు ఆడికాడికి మంచిగా పోపిత్తులు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలను, జీలకర్ర, మనం ఇందాక చేసుకున్న కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకొని
పసుపు వేసుకోవాలి. ఇట్లా గోలాలి, ఇది ఇట్లా గోలితే సరిపోతుంది. ఒక స్పూన్ పసుపు ఇది కలుపుకొని ఇక ఇప్పుడు మనం బెండకాయలు వేపుకున్నాం కదా, ఇక అవి పోసుకోవాలి. ఇక మంచిగా కలిపి తిప్పేయాలి. ఒక స్పూన్ ఉప్పు పెడతాను, చూసుకుంటే వేసుకోరు. మళ్ళీ ఇవి ఫ్రై అయినాయి కదా, ఏం లేదు, ఇవి మళ్ళీ ఫ్రై అవ్వడం అవసరం లేదు. ఇక కొంచెం ఇట్లా గోలితే సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం ఇందాక అన్నీ వేపుకున్నాం కదా, ఇక పల్లీలు గిట్ట, ఇక పల్లీలు, మిరపకాయలు, కల్జామాకు ఇవన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక గ్యాస్ బంద్ చేయాలి. గ్యాస్ బంద్ చేసి ఇట్లా కలుపుకోవాలి. అంటే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయింది. మీదికి వెళ్ళి కొంచెం కళ్యాణకి వేసుకుంటే, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్ట్ అయిన వంట రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.